చేశారు. సో అక్కడ కొన్ని వాట్సాప్ నెంబర్ అని కొన్ని టోల్ ఫ్రీ నెంబర్స్ని అందజేశారు. ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలతో అందుబాటులోకి వెళ్ళి నేపాల్లో ఉన్నటువంటి పరిస్థితిని ఆరా తీస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైనా కనుక అక్కడ చిక్కుంటే వారిని సురక్షితంగా కాపాడేందుకు ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో నారా లోకేష్ సెక్రటరీకి పరిమితం అవుతున్నారు. ఈరోజు అనంతపురానికి ఆయన హాజరు కావడం లేదు. సో ప్రెసిడెంట్ నారా లోకేష్ ఈరోజు అనంతపురం సభలో హాజరయ్యే అవకాశం లేదు. మిగిలినటువంటి వారంతా కూడా హాజరవుతారు. సో ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ఆరా తీస్తున్నారు. ప్రత్యక్షంగా 8 మంది మంత్రులు అక్కడికి వచ్చి ఎప్పటికప్పుడు సభా ప్రాంగణాన్ని సభలో జరిగిన ఏర్పాట్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. రైట్, మనం చూస్తున్నాం విజువల్స్ అన్ని కూడా రైట్ సైడ్లో కనబడుతున్నాయి. కాఠ్మండు, నేపాల్లో కాఠ్మండుకు సంబంధించినటువంటి అక్కడి ఎయిర్పోర్ట్ విజువల్స్ అన్ని కూడా భారతీయులని నేపాల్ నుంచి చాలా సురక్షితంగా వాళ్ళందరికీ కూడా తరలిస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఇక్కడ కనిపించే వాళ్ళంతా భారతీయులే. సో భారతీయులంతా ఎవరైతే నేపాల్లో ఉండిపోయి నేపాల్లో చిక్కున్నారో, నేపాల్లో కొంత విపత్కర పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితి నుంచి మొత్తం బయటపడిపోయి వారంతా ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. సో అక్కడి నుంచి ప్రత్యేక విమానం సహాయంతో భారతదేశానికి చేరుకునే అవకాశం కనబడుతోంది. సో ఇదే మాదిరిగా వివిధ రాష్ట్రాల నుంచి కూడా నేపాల్లో ఉన్న వారందరినీ కూడా సురక్షితంగా బయటికి తీసుకురావడం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నాయి. రైట్, అనంతపూర్లో భారీ బహిరంగ సభకి ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది. సో ప్రస్తుతానికి అనంతపూర్ దగ్గర నుంచి వివిధ ప్రాంతాల నుంచి వారంతా కూడా చేరుకుంటూ ఉన్నారు. అయితే నారా లోకేష్ మాత్రం ఇక్కడి నుంచి దూరంగా ఉంటున్నాడంట. నారా లోకేష్ ఈ సభకి హాజరవడం లేదు. నేపాల్లో ఉన్నటువంటి విపత్కర పరిస్థితుల నేపథ్యంలో నేపాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని సురక్షితంగా తిరిగి వెనక్కి తీసుకోవడం కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సో నేపాల్లో ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని నేపాల్లో ఉన్నటువంటి భారతీయుల సహాయార్థం భారతీయ రాయబార కార్యాలయం నుంచి కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లు విడుదలయ్యాయి. +977. ఒకసారి మనం విజువల్లో చూస్తున్నాం. ఒక మహిళ మాట్లాడుతున్నారు. ఒకసారి వారు ఏంటో చూద్దాం. ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది అక్కడ ఒక భారతీయ మహిళ మాట్లాడుకొచ్చారు. సో ఒకసారి టోల్ ఫ్రీ నెంబర్ చెప్తా నేను. మీ ఎవరైనా తెలుగు వారు కనుక నేపాల్లో ఉండి మీరు చిక్కుకుపోయినట్టయితే భారత రాయబార సంస్థ మీకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది. సో మీరు చేయాల్సిందల్లా టోల్ ఫ్రీ నెంబర్స్ +977. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఈ మనకు +91 అనే సింబల్ ఇండియాలో మారుతూ ఉంటుంది కాబట్టి +977 980 860 2881 ఇది ఒక టోల్ ఫ్రీ నెంబర్. మరొకటి +977 981 0326134. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. భారత రాయబార కార్యాలయం మీకు అందుబాటులోకి వస్తుంది. మీరున్న ప్రాంతాన్ని తెలుసుకొని డెఫినెట్గా మీకు అన్ని రకాల సహాయార్థం చేసి మిమ్మల్ని తిరిగి భారతదేశానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొన్ని హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసింది. సో దాంట్లో 08632340678 ఇది ఒక టోల్ ఫ్రీ నెంబర్. వాట్సాప్ నెంబర్ కూడా +91 85 000 27678 ఈ నెంబర్లను మీరు కాంటాక్ట్ చేయండి. మీ ఇన్ఫర్మేషన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా రాయబార సంస్థ భారత రాయబార కార్యాలయం నుంచి కూడా మీకు అన్ని రకాల సహాయ సహకారాలు దొరుకుతాయి. సో హెల్ప్ లైన్ @apnrts.com పేరిట కూడా ఒక మెయిల్ ఐడిని కూడా క్రియేట్ చేశారు. సో info@apnrts.com అనేటువంటి ఒక వెబ్సైట్ కూడా ఏపీ ప్రభుత్వం లాంచ్ చేసింది. సో ఇవన్నీ కూడా కేవలం నేపాల్లో ఉన్నటువంటి తెలుగు వారిని రక్షించుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తూ అటు భారత రాయబార కార్యాలయం నుంచి కూడా పలు టోల్ ఫ్రీ నెంబర్ విడుదలయ్యాయి. సో మీరు ఎవరైనా కనుక అక్కడ చిక్కుకొని ఉంటే వెంటనే ఈ టోల్ ఫ్రీ నెంబర్కి సంప్రదించండి. మిమ్మల్ని సురక్షితంగా కాపాడే ప్రయత్నం ప్రభుత్వం చేయబోతోంది. Breaking news coming on here. నేపాల్లో చిక్కున్నటువంటి ఏపీ వాళ్ళ కోసం టోల్ ఫ్రీ నెంబర్లు 9818395787 ఒక ప్రత్యేక మెయిల్ ఐడిని, ఒక వెబ్సైట్ని, పలు టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఎవరైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేపాల్లో మీరు కనుక చిక్కుకొని ఉంటే
ఈ నెంబర్ని సంప్రదించండి. ఇక్కడ కనబడుతున్న నెంబర్ని సంప్రదించండి. మీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ డైరెక్ట్గా మంత్రి నారా లోకేష్ రియల్ టైమ్ గవర్నెన్స్ పేరిట ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశారు. వార్ రూమ్లో నేపాల్లో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితి అంచనా వేస్తూ అక్కడ విపత్కర పరిస్థితుల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కాపాడుకోవడం కోసం ఏపీ ప్రభుత్వం ఈ ఇనిషియేషన్ తీసుకుంది. అట్ ద సేమ్ టైం మీరు భారత రాయబార కార్యాలయంతో కూడా కాంటాక్ట్లోకి వెళ్ళొచ్చు. +977 980 8602 ఇది రాయబార కార్యాలయం, భారతదేశానికి సంబంధించి రాయబార కార్యాలయం కూడా అందుబాటులో ఉంటుంది కాఠ్మండులో. అట్ ది సేమ్ టైం +977 981 032 6134 ఈ రెండు నెంబర్లను కూడా సంప్రదించండి. అటు భారత రాయబార కార్యాలయం లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీ కాంటాక్ట్లోకి వచ్చి మిమ్మల్ని అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ అనంతపురంలో కూటమి భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేసింది. నేపాల్లో ఉద్రిక్తత నేపథ్యంలో అనంతపురం పర్యటన రద్దు చేసుకున్నారు మంత్రి లోకేష్. నేపాల్లో ఏపీ వాళ్ళను సురక్షితంగా కాపాడడం కోసం వెనక్కి తీసుకురావడం పైన లోకేష్ దృష్టి పెట్టారు. సెక్రటరియట్లోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్లో లోకేష్ ఉన్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్ వేదికగా ప్రత్యేక వార్ రూమ్ని కూడా ఏర్పాటు చేశారు. సంబంధిత మంత్రులు, శాఖల అధికారులతో సమన్వయం చేస్తున్నారు లోకేష్. ప్రత్యేక కాల్ సెంటర్ని ఏర్పాటు చేశారు. వాట్సాప్ నెంబర్ని కూడా ఏర్పాటు చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు మంత్రి నారా లోకేష్. సో ప్రజెంట్ నారా లోకేష్ సెక్రటరియట్లోనే ఉన్నారు. గుడ్ గవర్నెన్స్ సంబంధించి ఆ ఏర్పాట్లు అంటే వాట్సాప్ నెంబర్ ఇవ్వడం కానివ్వండి, టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం కానివ్వండి, నేపాల్ ఎవరైతే చిక్కున్నారో వారిని సురక్షితంగా కాపాడేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఒకసారి తెలుసుకుందాం.